ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివాలయాలలో అభిషేకాలు చేస్తున్నారు భక్తులు. సంగారెడ్డి జిల్లాలో కేతకి సంగమేశ్వర ఆలయం, సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. అటు మెదక్ జిల్లా ఏడుపాయలలో వనదుర్గామాత జాతర కోసం భారీగా తరలి వస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి భక్తుల రష్పై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు గిటగిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేకమైన పూజలు కూడా అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. ప్రతి శైవ క్షేత్రాల్లో కూడా ఇటు ఉత్సవ కమిటీలు కావచ్చు, ఆలయ కమిటీలన్నీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే తెల్లవారుజాము నుంచి కూడా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. సంగారెడ్డి జిల్లాలోని కేతకి సంగమేశ్వర ఆలయం, మెదక్లోని ఏడుపాయల అమ్మవారి ఆలయంలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, భారీగా జనం కిక్కిరిసిపోతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ప్రత్యేకించి కొమరవెల్లి మల్లన్న ఆలయంలో శైవ క్షేత్రంలో జరుగుతున్నటువంటి పూజలతో పాటు ప్రత్యేకించి ఈరోజు రాత్రి శివరాత్రి రోజు ప్రత్యేకంగా అయితే పెద్దపట్నం వేస్తుంటారు. ఈ పెద్దపట్నం కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఆచారం. దాదాపు 40 వరుసలతో పెద్ద పట్నం వేస్తారు తోటబావి వద్ద. అక్కడ వేలాది మంది భక్తులు ఆ తోటబావిలో వద్ద పాల్గొంటారు. ఇక్కడ ఉదయం నుంచి భక్తులు కొంత ఫ్లోటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ పెద్దపట్నం కోసం మాత్రం భారీగా భక్తులు తరలి వస్తుంటారు. సో శివరాత్రి వేడుకల్లో ఇటు కేతకి సంగమేశ్వర ఆలయం కావచ్చు, మరోవైపు విభిన్న ఆలయాల్లో విభిన్న రకాలైనటువంటి శైవ క్షేత్రాల్లో పూజలు జరుగుతున్నతో పాటు ఇటు కొమరవెల్లి మల్లన్న ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. భారీగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ పెద్దపట్నం కూడా ఈరోజు రాత్రికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు ఎట్లా ఉంటాయి అని కూడా ఆలయ పూజారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి అండి, ఎట్లా పంతులు గారు ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు? ఇది ప్రముఖ శైవ క్షేత్రాలు ఒకటి మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి రోజు స్వామివారికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు చేయడం, అదేవిధంగా లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామివారి సేవ, ఊరేగింపు వేరే దేవాలయాలు లేని విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకత మహాశివరాత్రికి ఉంటుంది. ఇది మా ఒగ్గు పూజారులు, యాదవ ఒగ్గు పూజలు, యాదవ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు పెద్దపట్నం వేసి మన జానపద రూపంలో స్వామివారి కళ్యాణోత్సవం చేయడం జరుగుతాయి. లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం స్వామివారి ఊరేగింపు అయిన తర్వాత మన కళ్యాణ వేదిక వద్ద పెద్దపట్నం వేయడం జరుగుతుంది. పంచరంగులతో అతి వైభవంగా 159 మంది ఒగ్గు పూజాలతో పెద్దపట్నం చేయబడుతుంది. ఆ పెద్దపట్నం పూర్తి అయిన తర్వాత ఇక్కడ గర్భాలయం నుండి స్వామివారిని పెద్దపట్నం మీదకి తీసుకుపోయినాక అప్పుడు ఈ పెద్దపట్నం పూజా కార్యక్రమం పూర్తి అవుతుంది. పెద్దపట్నం దాటిన తర్వాత అందరూ స్వామివారి విగ్రహాల గర్భాలయానికి వచ్చి అందరూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని పోవడం. ఇది శుక్రవారం మహాశివరాత్రి ఉదయం 5 గంటల నుండి దర్శనాలు ప్రారంభమై ఆ రోజు మొత్తం జాగరణ, స్వామివారి దర్శనం 24 గంటలు, ఆ రోజు 24 గంటలు ఉంటుంది. సుమారు 1,00,000 మంది భక్తులు ఈ మహాశివరాత్రి 2 రోజులు శుక్రవారం శనివారం కలిసి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు, పెద్దపట్నం తిలకిస్తారు. అభిషేకాలు మరియు పట్నాలు, స్వామివారి కళ్యాణోత్సవం, వివిధ పట్నాలు, బోనాలు వేయడం, వివిధ కార్యక్రమాలు పాల్గొంటారు. ఇది ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఈ మహారాష్ట్ర నుండి కూడా జాల్నా, పర్బని, ఔరంగాబాద్ వివిధ జిల్లాల నుండి కూడా సుమారు 10,000 మంది మహారాష్ట్రకు చెందిన భక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడి నుండే వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని మహాశివరాత్రి పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని పోవడం. వాళ్ళు ఇక్కడ 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు, ఉండి స్వామివారి మొక్కులు తీసుకొని పోతారు. ఇది వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన రోజు. ఇది శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలతో పాటు ప్రత్యేకమైన ఆచారాలు కూడా ఉంటాయి. శైవ క్షేత్రాలతో పాటు ప్రత్యేకించి కొమరవెల్లి మల్లన్న ఆలయంలో కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. దాంతోపాటు ఈరోజు శివరాత్రి రోజు ఏదైతే అర్ధరాత్రి నుంచి కూడా ఇటు పెద్దపట్నం వేస్తుంటారో ఆ పెద్దపట్నం వేసిన అనంతరం భారీగా భక్తులు పెద్దపట్నం తొక్కి తర్వాత మల్లన్నను దర్శించుకొని తిరిగి వెళ్తుంటారు. జాగరణం అంతా కూడా పెద్దపట్నం వద్ద జరుగుతుంటుంది. మిగతా ఆలయాల్లో అయితే శివపార్వతుల కళ్యాణం ఎట్లాగా ఉంటుంది, మల్లన్న కళ్యాణం కూడా పెద్దపట్నంలోనే జరుగుతుంటుంది. సో మొత్తంగా శివరాత్రి సందర్భంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాల్లో కావచ్చు, శైవక్షేత్రాల్లో ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు ఉంటున్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి ఇటు ఏడుపాయల అమ్మవారి ఆలయంలో కూడా శివరాత్రి సందర్భంగా భారీ జాతర జరుగుతుండేది. అక్కడ కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దాంతోపాటు కొమరవెల్లి మల్లన్న ఆలయంలో కూడా భారీగా భక్తులు వస్తుంటారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, కొమరవెల్లి నుండి.